హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సెర్చ్ ద నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జియో స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది, కాకపోతే కొంచెంగా స్టోరీ మార్చుంటే ఇంకా బాగున్నామో అనిపించింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఏసీపీ సంయుక్త దాస్కి లాస్ట్ డే ఆ ప్లేస్లో ఇంకో పర్సన్ కూడా వస్తారు. అక్కడ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుని హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలో అక్కడ అదే రోజు మధ్యాహ్నం ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ఒక డెడ్ బాడీ దొరికింది, మీరు వెళ్ళి చెక్ చేయమని. ఇది హై ప్రొఫెషనల్ కేసు అని ఎస్పీ ఏసీపీకి సంయుక్త దాసన్ కూడా ఉండి మీ ఇద్దరు కలిపి ఈ కేసు సాల్వ్ చేయమని వాళ్ళిద్దరికి చెప్తారు. అక్కడ నుంచి జరుగుతున్న పరిమాణాలు ఏంటది అన్నదే ఈ స్టోరీ. ఈ స్టోరీలో చాలా వేరియేషన్స్ చూపించారు. ఫస్ట్ ఒకడు విలన్ అనుకుంటాం, నెక్స్ట్ అతను కాదనిపిస్తుంది, నెక్స్ట్ ఇంకో ట్విస్ట్ పెడతారు. అక్కడి నుంచి వన్ బై వన్ వెళ్తూనే వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదైతే ఉందో చాలా రియాలిటీగా చూపించారు. మనం ఏమనుకుంటాం అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చాలా ఆధారాలతో చాలా ఈజీగా మనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి, దాని ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టుగా మనకి చాలా వెబ్ సిరీస్లోని సినిమాల్లోని చూపించారు. కానీ ఇందులో అలా కాదు. ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది రియాలిటీగా చూపించారు అనమాట. సస్పెక్ట్కి గిల్టీకి మధ్యలో ఒక థిన్ లేన్ ఉంటుంది. దాన్ని ఎంత బాగా వివరించాడంటే డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లేకి యాడ్సప్ చెప్పాలన్నమాట. అది ఈ స్టోరీలో ఇన్వాల్వ్ చేసిన విధానం చాలా నీట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని చాలా అబ్నార్మల్గా చూపించకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం అనేది చాలా తక్కువ సిరీస్లో చూస్తున్నాం. అందులో ఇదొకటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, తన కూతురు అబ్నార్మల్గా బ్రూటల్గా చంపేస్తారు ఎవరు, కానీ ఎవరు చేశారనే విషయం కనుక్కోలేకపోతారు. డిఫరెంట్ సస్పెక్ట్ని విచారిస్తుంటారు. వాళ్ళనే సస్పెక్ట్ అని పోలీసులు తీసుకెళ్లి విచారిస్తారు కూడా. అలాంటి సిచ్యువేషన్లో తన తండ్రి యొక్క మనోవేదన ఎంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారంటే ఇంచుమించు ఒక ప్రళయం ఎలా వస్తుందో ఆయన మనసులో అలా ఉంటుంది అనమాట. అడాప్ట్ చేస్తూ చూపించిన విధానం అయితే చాలా బాగుంది. నెక్స్ట్, ఏదైతే హీరోని ఉంది కదా, ఆవిడ కేసు హ్యాండిల్ చేసిన విధానం, తన పర్సనల్ ఇష్యూస్ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. తనకి తన హస్బెండ్కి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసి ఇదా రీజన్ అనేటట్టు ఉంటే బాగుందని నా అభిప్రాయం అనమాట. ఇది పార్ట్ 2లో ఎక్స్ప్లెనేషన్ చేస్తారేమో, ఎందుకంటే ఇంకా కేసు సాల్వ్ అవ్వలేదు. ఎవరు విలన్ చంపారన్నది ఇంకా క్లారిటీగా ఎవరికి తెలియదు అనమాట. చాలా క్వశ్చన్ మార్క్ వదిలేసి అలాగే వదిలేశారు. ఇంకా స్టోరీ కంప్లీట్గా లేదు. ఓన్లీ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, పార్ట్ బి ఏమైనా రిలీజ్ చేస్తారేమో, 7 to 9 ఎపిసోడ్స్ ఏమో అనుకున్నాను. కానీ అఫీషియల్గా ఇది 6 ఎపిసోడ్స్ అయినా అక్కడితో క్లోజ్ చేశారు. పార్ట్ 2 కోసం మనం ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఓన్లీ ఒక మర్డర్ కేసే కదా, ఇంకా 2 parts ఎందుకురా సాగదీస్తున్నారేమో అని మీరు అనుకోకండి. స్టోరీ అంత సీరియస్గా నడుస్తుంటుంది అనమాట. అందువల్ల మీరు 2 parts 3 parts వచ్చినా పర్వాలేదు. ఇంత గ్రిప్పింగ్గా వస్తే ఇంకో 2 parts అయినా చూడడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు, మీరే చూసుకున్నాను అనమాట. నేను ఈ వెబ్ సిరీస్కి వస్తున్న రేటింగ్ 3.75 out of 5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.